సార్ 4 రోజులు ఉంచారు బాబుని. మేము వదులుకుంటే వాళ్ళ కూలి 4 చేతులు పట్టుకోవాలి సార్. మాకు కేసు కొట్టేయాలి సార్. మాకు చాలా భయం ఉంది. ఏం జరిగిస్తారు? ఏం భయపడద్దమ్మా, కేసు చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మాకు పని పట్టుకెళ్ళాలని మాకు పని కూడా ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు మీరు చూశారు కులకరాయి కేసు, మీకు జ్ఞాపకం ఉంటుంది. ఇక్కడే ఆ కులకరాయి కేసు పెట్టి ఇక్కడే జరిగింది. ఈ సింగనగర్ లో నేను కూడా వచ్చాను, మొదటిసారి ఇటుకే వచ్చాను. తర్వాత మొదటి రోజు వచ్చి సింగనగర్కే వచ్చాను, వరద వచ్చిన తర్వాత. ఆయన చేసిన పని ఏంటంటే, ఏనండి ఏం చేశారంటే, ఇక్కడికి వచ్చి కావాలని గురకరాయి డ్రామా ఆడి ఒక అమాయకుల్ని జైల్లో పెట్టాడు సానుభూతి కోసం. అంటే ఎలక్షన్ లో సానుభూతి పొందడం కోసం గులకరాయి డ్రామా. ఈరోజు బుడమేరు ఉంది. బుడమేరులో 3 గంటలు పడ్డాయి. ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఆ 3 గంటలు పూడ్చలేదు. దానివల్ల ఏమైంది? వర్షాలు పడ్డాయి. దేవుడు చిన్న చూపు చూశాడు, వర్షాలు పడ్డాయి. దగ్గర దగ్గర 35,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చిందంటే 3.5 టీఎంసీ నీళ్లు ఒక రోజుకు వచ్చాయి. ఆ నీళ్లు ఇక్కడ అంతా వచ్చేసాయి. అంటే ఆ రోజు తప్పుడు కేసు పెట్టి, తెలుసులే ఏ తమ్ముడు తెలుసా, కేసు తెలుసు మన దగ్గర. ఆ రోజు మనం చూస్తే తప్పుడు కేసు పెట్టి ఒక అమాయకుని జైల్లో పెట్టాడు. ఈ రోజు అతను చేసిన తప్పు వల్ల 3 గంటలు బట్టి కుడమేరకు మిమ్మల్ని అందరినీ 6 లక్షల మందిని క్షోభ పెట్టారు. 30 మంది చనిపోయారు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఏం చేయాలి తమ్ముడు? ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలని అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు ఇంకో పక్కన చూస్తే నిన్న మొన్న మనం ఇబ్బందుల్లో ఉన్నాం ఆయన పెట్టిన ఇబ్బందులకి. ఇప్పుడు మన మీద కక్ష తీర్చుకుంటూ వాళ్ళ టీవీలో పేపర్ రాసి